అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకవైపు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మరొక వైపు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విఠల్ నగర్లో యువకులు గంజాయి మత్తుకి బానిసలుగా మారిపోయారు. విచ్చలవిడిగా గంజాయి సేవించి ఒకరినొకరు కొట్టుకొని కత్తితో దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే దాదాపు 5 వ్యక్తులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి సమాయత్తమైనటువంటి నేపథ్యంలో స్థానికులు కలగజేసుకున్నారు. దాంతో ఒక్కసారిగా పోలీస్ అధికారులు రంగంలో దిగారు. సిఐ ఇంద్రసేనారెడ్డి ఆ యువకుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరొకసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి గుప్పమంటుంది. పలుమార్లు పోలీసులు శునకాల సహాయంతో, ఇతరుల సహాయంతో గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు, తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ పాఠశాలలు, అలాగే పాన్ షాపులు, ఇతర షాపింగ్ సముదాయాల దగ్గర చాక్లెట్ల రూపంలో, ఇతరుల రూపంలో గంజాయి విక్రయించడానికి కొత్త పుంతాలు వెతుకుంటున్నారు. గంజాయి అక్రమ రవాణా చేసేటువంటి మూట మొత్తం మీద లాభాపేక్షనే ధ్యేయంగా ముందుకెళ్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. యువత మత్తుకి బానిసలై నేరాలకి పాల్పడేటువంటి విధంగా ప్రోత్సహించినట్టయితుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.